శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 73వ శ్లోకంలో మాతృస్థానమైన అమ్మవారి కుచద్వయం తాలూకు వైభవం వర్ణింపబడుతున్నది. భక్తితో మనం ఆ శ్లోకాన్ని ఆలకిద్దాం. అమూతే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగరసికౌ కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచదళను అంటున్నారన్నమాట. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారికై వాడిన సంబోధన రసరమ్యంగా ఉంది. నగపతి పతాకే అని సంబోధిస్తున్నారు అమ్మను. అంటే హిమవంతుడి వంశానికి పతాకంగా భాసిల్లేవో తల్లి, నీ స్తనద్వయం నుండి అమృత రసఝరులు జాలవారుతున్నాయి అనటంలో సందేహం లేదు. అందుకు తర్కాణంగా నీ స్తన్యపానం చేసిన వినాయకుడు, క్రౌంచ పర్వతాన్ని ఛేదించిన కుమారస్వామి స్త్రీ సాంగత్యంపై ఏమాత్రం ఆసక్తి లేని వారై నీటికి బాలురుగానే ఉన్నారు కదమ్మా, అంటే నిత్యకుమారావస్థని పొందినారు కదమ్మా. ఇంకా తేలికైన భాషలో చెప్పాలంటే అమ్మవారి స్తన్యపానం అనుడు జ్ఞానక్షీరాన్ని గ్రోలిన వారు ప్రపంచ విషయ విముఖులవుతున్నారు అంటున్నారన్నమాట ఆదిశంకర భగవత్పాదుల వారు. అటువంటి దివ్యమైన అమ్మ విగ్రహానికి మనసార నమస్కరించుకొని మనము తరిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.